వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం చూడండి చిన్న చిన్న యాపిల్స్, ఇవి లిటిల్ యాపిల్స్. ఇవి నేను యూకేకి వెళ్ళాం కదా, యూకేలో ఈ చిన్న యాపిల్స్ చూశాను. చెట్టుకు బాగా గుత్తులు గుత్తులు ఉన్నాయి యాపిల్స్. ఇవి చిన్నవి చూడండి, ఇవి తింటే బాగున్నాయి. ఇవి కాస్త పుల్లగా ఉన్నాయి. మన గ్రీన్ యాపిల్ ఎట్లుంటుంది పుల్లగా, అట్లున్నాయి అన్నట్టు ఇవి. ఇప్పుడు వీటితో తిని చూస్తే పుల్లగా అనిపించినాయి, అందుకని ఒకసారి పచ్చడి చేసి చూద్దామని ట్రై చేస్తున్నా పచ్చడికి. ఇవేమో మీడియం యాపిల్, ఇవి చిన్నవి చూడండి ఎంత చిన్నవో ఇవి. ఇవి ఒక 4, ఇవేమో స్మాల్, ఇవేమో లిటిల్ యాపిల్ గ్రీన్వి. ఇవి పుల్లగా ఉన్నాయి, ఇవి కాస్త లైట్గా పుల్లగా ఉన్నాయి. అందుకని వెరైటీగా మొన్న ఏం చేశానంటే పచ్చడి నూరా, చాలా బాగుంది పచ్చడి. అందుకని మీకు కూడా పచ్చడి చేసి చూపిద్దాం వీటితో. వెరైటీగా బాగుంది. ఇది మనకి ఎట్లా ఉందంటే ఈ వెలక్కాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఎట్లుంటుందో అట్లుందన్నట్టు, ఆ మోడల్గా ఉంది. అందుకని వీటిని వేయించుకున్నావు. ఇవి అయితే డైరెక్ట్ వేయించేసుకోవచ్చు. ఇవి మటుకు వేగిన తర్వాత మధ్యలో కోసి 2 గింజలు ఉంటాయి, దాంట్లో గింజలు తీసి పడేద్దాం. ఇప్పుడు బాండీలో నూనె పోసుకున్నాం. నూనె కాగిన తర్వాత జీలకర్ర, కాస్త ఆవాలు, ఇది చూడండి ఎట్లున్నాయో కాయలు. చెట్టుకు మీకు ఈ చెట్టు చూపిస్తా ఎట్లున్నాయో, చాలా గుత్తులు గుత్తులుగా వేస్తాయి ఇవి లిటిల్ యాపిల్స్. ఈ పెద్దవి కూడా మీకు చెట్టు చూపిస్తా, చెట్టు మించి కోసుకొచ్చా నేను. ఈ చెట్టు చూపిస్తా చూడండి మీకు. కాస్త మినపప్పు, సేమ్ మనం అన్ని పచ్చళ్ళు నూరుకున్నట్టే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. మా అమ్మాయి డెలివరీకి ఉంటే మేము ఇక్కడికి వచ్చామండి యూకేకి. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడు. అందుకని కాస్త అటు ఇంటి ముందు చెట్లు ఉంటే దారి పొడుగుతే ఈ యాపిల్ చెట్లు ఉన్నాయండి. మంచి చెట్లకు యాపిల్స్ కోసుకొచ్చుకొని, కానీ ఎవ్వరు కోసుకోవట్లేరు ఇక్కడ. మేమైతే కోసుకొచ్చుకొని తినేసాము. ఈ స్మాల్ లిటిల్ యాపిల్ అయితే పచ్చడి కూడా నూరుకున్నాం, బాగుంది పచ్చడి. అందుకని బాగుందని ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నా. సగం ఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి వేయాలి, కానీ పచ్చిమిర్చి లేవు ప్రస్తుతానికి. అందుకని మొత్తం ఎండుమిర్చి వేస్తున్నా. దీంట్లో కాస్త చింతపండు, కాయలు కూడా దీంట్లోనే వేసేస్తున్నా. ఇవి కొంచెం పెద్దవి, ఇవేమో మరీ బుల్లివి. ఇవి కొంచెం మన నిమ్మకాయల సైజు. అందుకని ఇవి వేగిన తర్వాత మనం మధ్య కోసి దాంట్లో గింజలు ఉంటాయి, అప్పుడు తీసేసుకోవచ్చు. మీరు ముందైనా తీసేసుకోవచ్చు. కాకపోతే నేను కాయలు వేగిన తర్వాత సిమ్ములో పెట్టాలి, సిమ్ములో పెడితే నెమ్మదిగా వేగుతాయి. పచ్చిమిర్చి 2 ఉన్నాయి, 2 వేస్తున్నా. కాస్త ఇంగువ, మొత్తం పూర్తిగా సిమ్లో పెట్టేసేయాలి. పెట్టేస్తే నెమ్మదిగా ఎగుతాయి. మూత పెట్టుకుంటే ఒక్క 5 మినిట్స్లో ఎగిపోతాయి. ఈలోపు మధ్యలో ఈ పచ్చడికి కాంబినేషను క్యారెట్, బీన్స్, బ్రకోలీ. ఇవి ముందు ఉడకేస్తున్నా. ఉడకేసింది, అవి ఉడికిపోయినాయి. ఈలోపు బ్రకోలీ చూడండి, పెద్ద మెత్త ముక్కలు. ఇవి ఎక్కువ ఉడకొద్దు, లైట్గా. ఈ కూర కాంబినేషన్కి ఈ పచ్చడి చేస్తున్నా. బ్రకోలీ ఎక్కువ ఉడకక్కర్లేదు, ఒక్క 2 మినిట్స్ అంతే. ముందు మటుకు క్యారెట్, బీన్స్ వేసుకున్నా. ఆ కాస్త ఒక్క 2 మినిట్స్ అట్లా వేడైపోతే చాలు బ్రకోలీ. చూడండి ఇట్లా ఇక్కడ బ్రకోలీ బాగుంది, బాగా డార్క్ గ్రీన్, ఫ్రెష్గా ఉన్నాయి. కూరగాయలు మటుకు భలే ఉన్నాయి ఫ్రెష్గా. చూడండి ఎంత తొందరగా వేగిపోతున్నాయి కాయలు. ఇదిగో ఇవి చూడండి ఎట్లా మగ్గినాయో. చిన్న కాయలు తొందరగా మగ్గిపోయినాయి.
ఇవి చూడండి ఏగిపోయినాయి. ఏగిన తర్వాత వీటిని ఓపెన్ చేసి గింజలు తీసా. ఇదిగో చూడండి ఇట్లా గింజలు తీసేసాను. ఇవి కొంచెం పుల్లగా కొంచెం తీయగా అట్లున్నాయి. అందుకని మొన్న 4 రోజుల క్రితం పచ్చడి చేసా, బాగా టేస్ట్ ఉంది. అందుకని మీకు చూపిద్దామని మళ్ళీ చేస్తున్నా. ఇవి స్మాల్ యాపిల్, ఇవి లిటిల్ యాపిల్. చూడండి ఇవి వేగిపోయినాయి. కొంచెం సరిపోని సాల్ట్ వేసుకున్నాం, ఒక 2 ఎల్లిపాయలు వేసా. ఇప్పుడు ఇవి కలిపి మిక్సీ పట్టేసుకుందాం. రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, ఇక్కడ రోల్ లేదు వీళ్ళకి, అందుకని నేను మిక్సీలో వేస్తున్నా. ఒక్క చుక్క వాటర్ పోసి మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో చూడండి పచ్చడి అయిపోయింది. ఎంత బాగుందో పచ్చడి. మనం ఎలక్కాయ పచ్చడి ఉంటుంది చూడండి, అట్లా ఉంది సేమ్ టేస్ట్. ఎలక్కాయలు కాస్త చింతకాయ పచ్చడి అవి అట్లా ఆ మోడల్. బాగా మెత్తగా కాకుండా ఇట్లా కాస్త చెక్క ముక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, లిటిల్ యాపిల్ స్మాల్ యాపిల్ పచ్చడి. మీకు చెట్టు చూపిస్తాయి ఈసారి, చెట్టు మించి కోసేప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాయి. ఈ కాయలు ఎట్లా ఉన్నాయో చెట్లు. అంతేనండి.